హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదండి, రూ. 10 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది కంప్లీట్ అయ్యింది అని చెప్పి. అలానే నేను చేసినటువంటి మరొక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కూడా కంప్లీట్ అయిందండి. అదేమిటో మీతో షేర్ చేస్తూ, నిన్న మీతో చెప్పాను కదా ఒక సారీ తీసుకున్నానని, ఆ చీరను ఒకసారి మీ అందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్నటి వీడియోలో మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కంప్లీట్ అయిపోయిందన్న ఆతృతతో మీ అందరితో మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పే కుతూహలంలో ఏప్రిల్ నెల 31 అని చెప్పి మెన్షన్ చేశానండి. దానికి నిజంగా సుగుణ కుమారి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్ 30 రోజులేనండి. నిన్న కంగారులో 31 అని చెప్పి రాసేసాను. దానికి అందరికీ సారీ చెప్తున్నానండి. మరొకసారి సుగుణ కుమారి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. నా మిస్టేక్ని గుర్తించి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేసినందుకు సుగుణ కుమారి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే నిన్నటి మనీ సేవింగ్ని మళ్ళీ ఉగాదితో కలిపి చేయటానికి సుజాత గారు, ఇంకా కృష్యతి గారు, అన్నపూర్ణ గారు, ఇలా చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారండి, మేము ట్రై చేస్తాం అక్క అని. నిజంగా ట్రై చేద్దామండి. అందరం కలిపి ఉగాది రోజున మొదలు పెడదాము. ఎవరు ఎన్ని రోజులు చేయగలము అనేది చూద్దామండి. 50 రూపాయలతో ఆపేద్దామా, లేదా కంటిన్యూ చేసి 120 రూపాయల వరకు వేద్దామా అనేది మనం ఛాలెంజింగ్ మొదలుపెట్టి కంటిన్యూ చేసిన తర్వాత మనం కామెంట్ సెక్షన్లో అయితే మాట్లాడుకుందాము. సరే, ఇకైతే ఆలస్యం కాకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నిజంగా కామెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ని నాకు తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదములండి అందరికీ కూడాను. సరే, ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. ఈ ఛానల్లో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ కామెంట్స్ని నాకైతే తెలియజేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని మరింత ముందుకు వెళ్ళేటట్టు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. మరైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చిన్నగా ఒక 2 ముక్కల్లో మనీ గురించి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళమండి, మనకున్న దాంట్లోనే మనం సర్దుకుని చిన్న చిన్న పొదుపులు చేసుకుని మనమైతే కొంచెం మనీని పోగు చేసుకుని దానిని అనవసరమైన వస్తువులు కొనుక్కోకుండా అవసరమైన వస్తువుల మీద మనం పెట్టుబడి పెట్టినట్లయితే అది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి. అంటే ఒక గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏదైనా ఈ విధంగా తీసుకుంటే మనకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం అండి. నేను జనవరి నెలలో 1 రూపీ ఛాలెంజింగ్ మొదలుపెట్టానండి, 100 డేస్. అదైతే నాకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఫిబ్రవరి 28 రోజులే వచ్చింది కాబట్టి అదొక 2 రోజులు. అలానే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోతుంది కదా. మొత్తం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 30 అంటే ఫిబ్రవరి 30 లేదండి, మనం ఇప్పటి వరకు వేసాం కాబట్టి 2 రోజులు ఎక్స్ట్రా వేసాను కాబట్టి 30 అని చెప్తున్నాను. మొత్తం 100 రోజులు అయితే కంప్లీట్ అయిపోయిందండి. 90 రోజులతో పాటు ఒక 10 రోజులు ఎక్స్ట్రా అయింది కాబట్టి 100 రోజులు కంప్లీట్ అయిపోయింది. నేను ఈ ఛాలెంజింగ్ని కాయిన్స్తోనే మొదలుపెట్టానండి. అసలు 10 రూపీస్ కానీ 20 కానీ అసలు ఒక్క కాగితం కూడా వేయలేదు. ఎప్పటికప్పుడు డబ్బాలు నిండిపోతే వాటిని తీసుకెళ్ళి షాపులో ఇచ్చేసేదాన్ని. వాళ్ళు చిల్లర తీసుకొని నాకైతే కాగితాలు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే చెయ్యాలండి. కాకపోతే మీ అందరికీ చూపిద్దాము, ఒక చిన్న ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండి ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు అనుకునే వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో
ఇవాళ నేనైతే షాప్కి కాయిన్స్ తీసుకెళ్ళలేదండి. ఖచ్చితంగా గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మార్చేస్తానండి కాగితాల కింద. నేనైతే వీటికి కూడా ఇవి దాయడానికి కూడా నేను ఖర్చు పెట్టలేదండి. మన ఇంట్లో హార్లిక్స్ డబ్బాలు ఉంటాయి కదా, అందులోనే వేసేసాను. జూనియర్ హార్లిక్స్ డబ్బా ఒకటి, మామూలు హార్లిక్స్ డబ్బా ఒకటి ఉంటాయి. అందులోనే కాయిన్స్ అయితే వేయడం మొదలు పెట్టానండి. ఇదిగోండి అవి ఇంత అయినాయి. మొత్తం 5,500 రూపాయలు అయితే అయిందండి ఈ ఛాలెంజింగ్లోని. ఇంకో చూసారా, మొత్తం ఇంత అయ్యింది. అంటే ఇదంతా 5,500 ఏమీ కాదండి. ఆల్రెడీ 2 డబ్బాలు నేను పట్టుకెళ్ళి కాగితాల కింద మార్చేసుకున్నాను. దీన్ని కూడా కాగితాల కింద మార్చేయాలండి. అంటే ఓన్లీ కాయిన్స్తోనే మొదలుపెట్టాను అని ఆల్రెడీ చెప్పున్నాను ఇది వరకు వీడియోలో, 100 డేస్ ఛాలెంజింగ్లో. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇలానే మనం కిచెన్లో కానీ, గ్రాసరీస్లో కానీ, ఎక్కడైనా, లేదంటే మనం బట్టలు ఉతికేటప్పుడు మన వాళ్ళ జోబుల్లో కానీ కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా ఇట్లా ఒక డబ్బాలో వేసుకుంటే మనకి ఒక చిన్న అమౌంట్ అవుతుందండి. లేదా దీన్నే ఛాలెంజింగ్గా తీసుకొని 100 డేస్ కానీ, 50 డేస్ కానీ, లేదా 30 డేస్ కానీ మనకి ఎంత అవైలబుల్గా ఉంటే అంతవరకు మనం ఛాలెంజింగ్గా తీసుకుని మనీని అయితే సేవ్ చేసుకుంటే ఒక చిన్న అమౌంట్ అయితే చూడొచ్చండి. ముఖ్యంగా మనం ఇంట్లోనే ఉంటున్నాము, సంపాదన ఏమీ ఉండట్లేదు అని చెప్పి బాధపడిన అవసరం లేదండి. మనం చేసిన పొదుపే మనకు ఒక మంచి సంపాదన అవుతుంది. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కుదరదు కదండి. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళినా, లేదా బయట పనులకు వెళ్ళినా, బిజినెస్లు చేసుకున్నా, మనం ఇంట్లో ఉండి మంచిగా వాళ్ళకి చక్కగా వండి పెట్టడం, ఇంటిని నీట్గా మెయింటైన్ చేయటం, వాళ్ళందరినీ మనం మంచిగా చూసుకోవడం వల్లనే కదండి వాళ్ళంతా కూడా చక్కగా జాబ్స్కి అయితే వెళ్ళి నీట్గా మనీని అయితే సంపాదిస్తున్నారు. ఇది నాదొక చిన్న అభిప్రాయం మాత్రమేనండి, ఎవరిని విమర్శించడానికి కాదు. అంటే చాలామంది ఇంట్లోనే ఉంటున్నాం, మేము ఖాళీగా ఉంటున్నాము అనుకుంటాము. కానీ మనకు అసలు ఖాళీ ఎక్కడ ఉంటుందండి? నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్స్కి అసలు ఖాళీనే ఉండట్లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ఏదో ఒక హడావిడి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంక అసలు చెప్పనవసరం లేదండి. మన ఇంటికి చుట్టాలు రావటమో, లేదంటే మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటమో ఏదో ఒకటి అయితే అవుతుంది. అక్కడ కూడా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఖాళీగా ఏమి ఉండం కదండి. అలానే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఈ వేసవికాలం వాళ్ళందరికీ హాలిడే ఉంటుందండి, మనకు మాత్రం హాలిడే అయితే ఉండదు కదా. మనకు మనమే కొంచెం మోటివేట్ చేసుకుని కొంచెం ఇట్లా రూపాయి రూపాయి దాచుకుంటే ఒక చిన్న అమౌంట్ అయితే అవుతుంది. నిజానికి మనం ఈ విధంగా పొదుపు చేసి ఏదో ఒక వస్తువు కానీ, లేదా ఇలా గోల్డ్ కానీ, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదా చిన్న అప్పు తీర్చడం కానీ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకునే కన్నా మనం ఏదో ఒక మనీ సేవింగ్ని స్టార్ట్ చేస్తేనేనండి మనకైతే అసలు మనం మనీ సేవింగ్ చేయగలమా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి మనీ సేవింగ్ అలవాటు అయ్యిందంటే మనం చేస్తూనే ఉంటామండి. ఇంకా మనకే తెలుస్తుంది ఎక్కడెక్కడ చేయొచ్చు, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు అనేది. నిన్న 10 రూపీస్ దాంట్లో 23,530 రూపాయలు అయితే వచ్చిందండి. ఇదొక 5,500 అవుతుంది. ఇంట్లో ఇంకా కొంచెం అమౌంట్ అయితే ఉందండి. మొత్తం ఒక 30,000 వరకు దాచాను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవాళ వెళ్దాం అనుకున్నానండి షాప్కి. కానీ మళ్ళీ సోమవారం ఎలాగా వెళ్ళాలి కదా, అంటే మంగళవారం మనకి ఉగాది కాబట్టి మామిడి కొమ్మలని, వేప పువ్వని ఇలా తెచ్చుకోవాలి కదండి. కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ మనకి పూజకి సంబంధించినవి తెచ్చుకోవాలి కదా. ఇంకా అదే రోజు వెళ్ళి తీసేసుకుందాము అని చెప్పేసి ఇంక ఈ రోజు వెళ్ళలేదండి. లేదంటే ఇవాళ వెళ్ళి గోల్డ్ అయితే తీసుకుందును. ఇంకా ఇవాళ వెళ్ళకుండా ఇల్లు అయితే క్లీన్ చేశానండి. ఇంకెలాగా ఉగాది వస్తుంది కాబట్టి ఇవాళ కిచెను, దేవుడి గది క్లీన్ చేసేసానండి. ఇంకా హాలు, బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి రేపు క్లీన్ చేస్తాను. మా వారు క్లీనింగ్కి మనిషిని పెట్టుకోమన్నారు. మనిషికి వచ్చి 600 ఇవ్వాలండి రోజుకి. పైగా
వాళ్ళకి ఫుడ్ పెట్టేసి 600 ఇవ్వాలి. ఇది వరకంటే పాప చిన్నది కాబట్టి నాకు తప్పేది కాదండి మనిషిని పెట్టి క్లీన్ చేయించడం. ఇప్పుడైతే అది స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేనే క్లీన్ చేసుకున్నానండి. నిజంగా చెప్పాలంటే 600 కూడా నిర్దాక్షిణ్యంగా తీసేసుకున్నానండి. ఎందుకంటే మనం మనిషిని పెడితే ఖచ్చితంగా 600 మనం బయటికి ఇవ్వాల్సిందే. అందుకని ఖచ్చితంగా నేను 600 నిర్దాక్షిణ్యంగా తీసేసుకొని సేవింగ్లో అయితే వేసేసానండి. పైగా వాళ్ళు ఒక్క రోజులో చేయరండి, 2-3 రోజులు తీసుకుంటారు. అదేదో మనమే ఒక పూట చేసుకుని ఒక పూట రెస్ట్ తీసుకుంటే మనకే మిగులుతాయి కదా ఆ 600 అని చెప్పేసి నేనే అయితే క్లీన్ చేస్తానండి. పైగా ఆ 600 ఉంటే మనకి ఉగాది ఖర్చు అయిపోతుంది అనేది నా అభిప్రాయం అండి. అంటే ఇదివరకంటే పాప చిన్నది కాబట్టి కుదరలేదండి నాకు చేయటానికి, అందుకని చెప్పి మనిషిని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా అట్లానే అనుకున్నాను, కానీ ఇది స్కూల్కి వెళ్తుంది కదా, ఎలాగో హాఫ్ డేస్, మార్నింగ్ ఖాళీనే, మధ్యాహ్నం వస్తుంది, 3 రోజులు చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి మొదలుపెట్టాను. ఇదేంటిది సోది అనుకుంటున్నారా? అలా ఏమనుకోకండి. అంటే ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తెలుసుకుంటే కనీసం వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే కొంచెం మనీని పొదుపు చేసుకుంటారు అనేది నా అభిప్రాయం అండి. సరే, ఇక అయితే శారీ చూపిస్తానండి. శారీ వచ్చి 250 రూపాయలు అయితే తీసుకున్నారు. అంటే వాళ్ళు చెప్పడం 450 చెప్పారండి, మనం ఊరుకుంటామా? 250కి అయితే బేరం అడిగి తీసుకొచ్చాను. మరి ఈ చీర ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదైతే జార్జెట్ చీర అండి. ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాను. దీనికి పైన థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారండి. థ్రెడ్ వర్క్, దాని మీద పూసలు, అలానే చిప్స్ వర్క్ కూడా ఇచ్చాడండి. పూసలు చిప్స్ అయితే ఊరికనే అంటించినట్టున్నాడు. థ్రెడ్ వర్క్ అయితే మాత్రం మనం ఈ మధ్య ఇలా చూస్తూనే ఉన్నాం కదా, మిషన్ వర్క్ అంటారు, ఆ విధంగా అయితే చేసున్నది. ఇదైతే 2 వైపులా ఇచ్చాడండి అంచు. బయటకైతే ఒక డిజైన్ వచ్చింది, ఇంకా ఇట్లా ఈ విధంగా ఒక డిజైన్ అయితే వచ్చిందండి. 250 రూపాయలకి పర్వాలేదు అనిపించింది. అంటే వాళ్ళు 450 చెప్పారు, మనం బేరం అడగటం అట్లానే ఉంటుంది కదా. 250కి అయితే అడిగానండి. ముందు ఇవ్వనన్నాడు, సరే మాకు వద్దులే అంటే మళ్ళీ ఇచ్చాడండి పాపం. ఏదో ఆ 100-200 కూడా మిగులుతాయి అనేది నా అభిప్రాయం అండి. మధ్యతరగతి వాళ్ళం మరి ఇంకా అలానే మిగుల్చుకోవాలి కదండి. దీనికి బ్లౌజ్ వచ్చి ఈ అంచుకి ఇచ్చాడు చూడండి గ్రీన్, అదే కలర్ వచ్చిందండి. దానికి కూడా వర్క్ అయితే వచ్చింది, థ్రెడ్ వర్క్, అది కూడా చిప్స్ అంటించున్నాయండి. బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుందండి, మెత్తగా ఉంది, మెరుస్తుంది కూడా. ఇది కూడా థ్రెడ్ వర్కేనండి, గోల్డెన్ థ్రెడ్తో థ్రెడ్ వర్క్ అండి ఇది. పైన ఒక చిన్న గోల్డెన్ చిప్స్ అయితే అంటించాడు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఇట్లానే చిన్న చిన్న బుటీల్లా ఉన్నాయి. క్లాత్ అయితే జార్జెట్ మోలని మెత్తగానే ఉందండి. చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ చిన్న చిన్న పార్టీలకు కానీ ఈజీగా క్యారీ చేసేయచ్చండి, చాలా మెత్తగా ఉంది. ఇంకా అంచు అయితే చీర అంతా ఇచ్చాడండి, 2 వైపులా ఇచ్చాడు. మరి అయితే ఈ శారీ అలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. మా డాడీ ఆల్రెడీ చెప్పున్నాను 5,000 ఇచ్చారని. నిజానికి 5,000 పెట్టి శారీ తీసేసుకోవచ్చండి, కానీ ఈ రోజుల్లో శారీస్ అంటే అందరి గురించి తెలియదు. నేనైతే నెలకు ఒకసారో 2 సార్లు కడతాను, అందుకని చెప్పేసి పెద్దగా శారీస్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు కదని ఎందుకు 5,000 చీరకు తగలేయటం అని చెప్పేసి 250 రూపాయలు పెట్టే తీసుకున్నానండి. మిగిలింది ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే ఏమన్నా అవసరమైతే అందులో వేసుకోవచ్చు కదండి. పైగా వచ్చేది సమ్మరు, మనం కాస్ట్లీ శారీస్ తీసుకున్నా సరే కట్టలేం కదండి ఎండ వేడికి. ఈ జార్జెట్ శారీస్ అనుకోండి, కట్టినన్ని రోజులు కడతాము, లేదంటే ఎవరికైనా ఇవ్వటము, బాగా పాడైపోతే ఇవ్వం కానీ లేదంటే ఎవరికైనా ఇవ్వటము, లేదా దీన్ని మనం ఫ్రాక్ కింద, లాంగ్ ఫ్రాక్ కింద కూడా ఈజీగా స్టిచ్ అయితే చేసుకోవచ్చండి.
ఈ మధ్యకాలం చాలానే జార్జెట్వి లాంగ్ ఫ్రాక్స్ అయితే మనకి మోడల్ కింద వస్తున్నాయి కదా. అవి బయట తీసుకుంటే మనకి ఒక ఫ్రాకు 800 900 ఉంటుంది. ఇలా శారీ తీసుకుని ఫ్రాక్ కుట్టించుకున్నా సరే మనకి నీట్గానే ఉంటుంది. మనకి మనీ కూడా కొంచెం తక్కువ అవుతుందండి. ఇప్పుడు ఇది 250 రూపాయలు చీర అండి. ఒక 350 రూపాయలు అయితే కుట్టుకూలిస్తే మనకి ఫ్రాక్ అయితే అయిపోతుంది. 600లో అయితే అయిపోతుంది అనేది నా ఉద్దేశం అండి. అంటే ఈ ఐడియా ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను. జార్జెట్ శారీస్ కూడా తీసుకుని ఈజీగా లాంగ్ ఫ్రాక్లు అయితే స్టిచ్ చేయించుకుంటే మనకి కొంచెం అమౌంట్ మిగులుతుందండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా 2 ఫ్రాక్స్ అయితే ఈజీగా అయిపోతాయి. నేను పండగలో మా అమ్మాయి నేను కూడా 2 జార్జెట్ శారీస్ తీసుకుని ఇద్దరికీ కూడా సేమ్ ఫ్రాకులు కుట్టించానండి. అవి మీకు మరొక వీడియోలో చూపిస్తాను. అవి కూడా అంతేనండి, 250 300 పెట్టి తీసుకున్నాను అంతే. కుట్టడానికి ఒక 300 అయ్యిందండి. ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు 1100లో అయిపోయిందండి. ఇది ఒక ఐడియా మాత్రమేనండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. సరే, ఇప్పుడైతే 30,000 దాకా పోగొట్టానని చెప్పాను కదా. నేనైతే నిన్నటి రేటు ప్రకారం 7,000 కాబట్టి 3 గ్రాములు వస్తుంది అనుకుంటున్నాను. మరి ఏమన్నా పెరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తాను. నేనైతే ముందు గోల్డ్ కాయిన్ కానీ లేదంటే మనకి కట్ చేసి ఇస్తారు కదండి ముక్క, అది కానీ తీసుకోవచ్చు అనుకున్నాను. కానీ అమ్మమ్మ అనింది, పాపకి రింగులు తీసుకో బాగుంటాయి, తను పెట్టుకుంటుంది కూడాను, ముడి వేసే రింగులు ఉంటాయి అంటండి, అవి తీసుకోమని చెప్పేసి అనింది. అవైతే పడేయరట పిల్లలు, అంటే రావంటండి తీయడానికి, అందుకని చెప్పేసి అవి తీసుకోమనింది. ఇప్పుడైతే చిన్నవి ఒక స్టోనే ఉండి దాని చెవులకి సరిపడగా కుట్టించామండి అంతే. ఆ స్టోన్స్ తీసేసి ఇప్పుడు ఈ రింగులు అయితే పెట్టమని చెప్పేసి అమ్మమ్మ అనింది. అది కూడా 1 గ్రాము 2 గ్రామ్స్లో రింగులు కాకుండా కొంచెం 3 గ్రాములు 4 గ్రాముల్లో తీసుకోమని చెప్పేసి అనిందండి. కొంచెం పెద్ద అయినా సరే మొహానికి సరిపడగా ఉండాలి అని చెప్పేసి. మరీ చిన్నవైతే 2-3 సంవత్సరాల్లో తీసేస్తాము. కొంచెం మాదిరిగా ఉన్నవైతే కనీసం ఒక 4 సంవత్సరాలైనా పెట్టుకుంటుంది అని చెప్పేసి అనింది. అంటే పిల్లలు కదండి, వెనకాల ముడి వేయకపోతే ఊడిపోయే ప్రమాదం ఉందట. అందుకని చూడాలండి, మరి వెళ్ళి ఏ టైప్ తీసుకుంటాను అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ మీ అందరితో షేర్ చేస్తాను. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మీ అందరికీ ఈ వీడియో సోదులా కాకుండా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.